ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే మన దగ్గర ఉండే పాత బట్టల్ని ఎంత చక్కగా రీయూస్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, సెర్చ్ చేసుకొని చూడండి. ఇక్కడ నేను వాడని ఒక డ్రెస్ తీసుకున్నానండి. మరీ పాత డ్రెస్ అయితే కాదు, ఒక 10-15 సార్లు అయితే యూజ్ చేసిన డ్రెస్ అనమాట. ఇంకా దీన్ని వాడదలుచుకోలేదు మా అమ్మాయి, అందుకే పక్కన పడేసింది. దీంతో ఏం చేద్దామా అనే ఐడియా వస్తే నాకు ఒక మంచి ఐడియా అయితే వచ్చింది. అదేంటో ఇప్పుడు మీకు కూడా షేర్ చేస్తాను, చూడండి. ఇక్కడ ఈ డ్రెస్సు ఎంత సగం వరకు ఇలా కట్ చేసేస్తున్నానండి. దీని మెజర్మెంట్ ఎంత తీసుకున్నాను అనేది తర్వాత చెప్తాను. ఈ ప్లేస్ అయితే బాగుంది కదా, దీన్ని అయితే యూజ్ చేద్దాం. అది ఏం చేస్తున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇక్కడైతే మనం కట్ చేసుకునే ఈ ప్లేస్ని కింద వేస్తున్నానండి. ఇది డబుల్ క్లాత్, అడుగున ఉంటుంది, పైన ఒకటి ఉంది కదా. తర్వాత ఈ స్పాంజ్ వచ్చేసి ఇది శారీలో మిగిలిన స్పాంజ్ అనమాట. ఇది మధ్యలో పెట్టి నేను స్టిచ్ చేయబోతున్నాను. ఇది మధ్యలో పెట్టి సైడ్ మనకి ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేసాను. ఇదిగోండి, దాన్ని పక్కకు పెట్టేస్తున్నాను. ఇదైతే ఈ డబుల్ పీస్లో ఇలా మధ్యలో స్పాంజ్ పెట్టేసి 4 పక్కలా కుట్టేసి మళ్ళీ లైన్స్ కూడా కుడతాను, అప్పుడు మెజర్మెంట్ చెప్తానండి. ఇక్కడైతే స్పాంజ్ని మధ్యలో పెట్టి అటు ఇటు క్లాత్తో జాయిన్ చేయటమే కాకుండా లైన్స్ కూడా స్టిచ్ చేశాను, చూడండి. ఇది బ్యాగ్ యొక్క మెయిన్ పీస్ అనమాట. ఇప్పుడు నేను దీంతో బ్యాగ్ అయితే స్టిచ్ అయిపోతున్నానండి. దీని మెజర్మెంట్ ఎంత తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. పొడవు వచ్చేసి 19, పొడవు 19 కదా, అడ్డం వచ్చేసి 11. అడ్డం 11 తీసుకున్నాను. పొడవు 19, అడ్డం 11. ఈ విధమైన మెజర్మెంట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఈ బ్యాగ్కి మిగతా పార్ట్స్ కూడా కావాలి కదా, అది కూడా నేను కుట్టి రెడీగా పెట్టానండి. ఈ బ్యాగ్ పట్టుకోవడానికి హ్యాండిల్స్ అనమాట ఇవి రెండు కూడా కుట్టి రెడీ చేసేసుకున్నాను. వీటిని ఎలా ఫోల్డ్ చేయాలి అనేది చాలా వీడియోస్లో నేను చెప్పున్నాను, చూడండి. పొడవు వచ్చేసి 14, వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ అనమాట. ఎలా కుట్టాలో చెప్పాను కదా, పాత వీడియోస్లో ఉన్నాయి, సెర్చ్ చేసుకొని చూడండి. ఏం లేదు, ఫోల్డ్ చేసి కుట్టేయడమే. ఆ తర్వాత ఇలాంటి ఒక 2 పీసెస్ కావాలి. వీటి మెజర్మెంట్ వచ్చేసి పొడవు వచ్చేసి కరెక్ట్గా 6.35 ఇంచులు ఉండాలి, అంటే 7కి దగ్గరగా 6.35 ఇంచు ఉండాలి. అడ్డం వచ్చేసి 5 ఇంచెస్. ఇలా ఒక 2 పీసెస్ తీసుకోవాలండి. ఆ తర్వాత ఇట్లాంటి ఒక 2 పీసెస్ తీసుకోండి, బ్యాగ్ పైన మనకి ఫినిషింగ్ కోసం. పొడవు వచ్చేసి 12, అడ్డం వచ్చేసి 3 ఇంచెస్. ఆ తర్వాత ఇలాంటి చిన్న చిన్న క్రషర్స్ తీసుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే చాలు. ఇప్పుడు మనకి బ్యాగ్ కావాల్సిన ఏమేమో అన్నీ తీసేసుకున్నాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేద్దాం. తర్వాత ఈ మెయిన్ పార్ట్ అనేది ఫస్టే మనం కుట్టి రెడీగా పెట్టుకున్నాం కదా, దీనికి బ్యాగ్ యొక్క హ్యాంగిల్స్ని కుడదాం. దానికోసం ఇటు సైడ్ ఒక 3 ఇంచెస్, అలాగే ఇటు సైడ్ కూడా ఒక 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా బ్యాగ్ యొక్క హ్యాంగిల్స్ని ఇట్లా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇదిగోండి, ఈ పీస్ ఆల్రెడీ దీని మెజర్మెంట్ చూపించాను కదా మీకు, దాన్ని ఇలా పెట్టుకొని వీడియోలో చూపించినట్టు ఈ పైన ప్లేస్ని క్లోజ్ చేసుకోవాలి, పైపింగ్ మాదిరిగా. ఇలా పైపింగ్ చేసినట్టుగా కుట్టినప్పుడు ఈ హ్యాంగిల్ని ఇటువైపుకి ఫోల్డ్ చేసుకొని ఇలా పై వైపుగా ఉండేటట్టుగా చూసుకొని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత చూసారు కదా, ఇలా రెడీ అవుతుంది. తర్వాత ఇక్కడి నుంచి కరెక్ట్గా లోపలికి ఒక 1.5 ఇంచ్ లోపలికి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ క్రషర్స్ని ఇలా ఈ ప్లేస్లో చూసారు కదా కుట్టేశాను. ఇటు ఎలా అయితే కుట్టుకున్నామో ఇటు కూడా సేమ్ అలాగే కుట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక 2 పీసులు అయితే రెడీ చేసుకున్నాం కదా, వాటిని వీడియోలో చూపించిన మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒకవైపు ఏదో 1 సైడ్ ఇలా కర్వ్ షేప్ తిప్పుకొని కట్ చేసుకోండి.
ఆ మూల కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ దాకా కట్ అయితే చాలు, అంతకు మించి ఎక్కువ కట్ అవ్వకూడదు. ఆ తర్వాత మధ్యలోకి అలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్నాం కదా. ఆ తర్వాత ఈ పైన ప్లేస్లో ఒక చిన్న పీస్ తీసుకొని వీడియోలో చూపించినట్టు క్లోజ్ చేసుకోండి. ఆ తర్వాత మెయిన్ పార్ట్కి కూడా మధ్యలో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనికి జాయిన్ చేయాలి, ఇలాగా వీడియోలో చూపించినట్టు. అలా 2 మధ్య ప్లేస్లు కలిసేలాగా చూసుకొని జాయిన్ చేసుకోండి. ఇలా జాయిన్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది. చూసారు కదా, ఇలా వస్తుంది. సేమ్ ఇట్లా ఇటువైపు ఎలా అయితే జాయిన్ చేసామో ఇటు సైడ్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాగ్ అనేది ఫినిషింగ్ అయిపోయింది కదా. మనకి ఈ అవుట్లైన్స్ కూడా మనం క్లోజ్ చేసుకోవాలి కదా, అప్పుడే బ్యాగ్ ఫినిషింగ్ బాగుంటుంది. తర్వాత సన్న పీసెస్ తీసుకొని ఒక 2 ఇంచెస్ వెడల్పున్న పీసెస్ని తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా సైడ్స్ క్లోజ్ చేసి కుట్టుకోవాలి. చూసారు కదా, సైడ్స్ మనం ఇలా ఫినిషింగ్గా కుట్టుకోవాలన్నమాట. తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టిద్దాం. ఇలా కుట్టిన తర్వాత బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది కదా. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా బ్యాగ్ అనేది రెడీ అయిపోయిందో. బ్యాగ్ చూసారు కదా, మనం వాడి పడేసిన డ్రెస్తో ఇంత మంచి బ్యాగ్ అయితే స్టిచ్ చేసుకున్నాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.